హలో మావా, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేపల షికారి. ఇలా మళ్ళా కొత్త వీడియోతోటి మేము ముంగడికి వచ్చేసిన. ఇలా కాన్సెప్ట్ ఏంటంటే మనము ఇలా ఫిష్ బయట కలుపుతాం అనమాట. చాలామంది అడిగిర్రు, అన్న ఫిష్ బయట ఎట్లా కలపాలి ఏందనేసి. ఇంట్లో కాకుండా బయట కూడా అడుగుతారు. ఇది అలా వాళ్ళకి చూపెడుతున్నా. ఇగో ఇది ఒక బౌల్ తీసుకొని అలా తౌడు వేసుకున్నాం అనమాట. ఒక 1 kg తౌడు ప్లస్ గోధుమ పిండి, ఆశీర్వాద ఆట, ఏదన్నా లూజ్ అయితే లూజు, ప్యాకెట్ అయితే ప్యాకెట్, మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి. ఇగో ఫస్ట్ ఇది కొద్దిగా వేసుకోవాలా, పక్కన పెట్టేసి మంచిగా కొద్దిగా మిక్సీ చేసేసుకోవాలా. నార్మల్గా అంటే ఏం గడ్డలు అవి ఇవి ఏమి ఉండకుండా మిక్సీ చేసేసుకోవాలా. మిక్సీ చేసుకున్నాము. చేస్తుంది తమ్ముడు, మిక్సీ చేస్తుండు చూడండి. ఇంకా కొద్దిగా వేసుకుంటుండు. ఓకే, అంటే అది రెండు మిక్స్ కావాలన్నమాట. బాగా కలిపితే బాగా మిక్స్ అయిపోవాలి రెండు. ఇప్పుడు ఇది ఫుడ్ కలర్ అనమాట. మనకి బిర్యానీలా బగార్లు వేస్తారు కదా ఫుడ్ కలరు, ఇది ఫుడ్ కలరు. చూడండి కొద్దిగా మనం కలర్ అంటే ఫిష్ ఇది ఎందుకంటే ఫిష్ అట్రాక్షన్ కానికి అనమాట. ఫిష్ అట్రాక్ట్ చేయనికి ఈ కలర్ అనేది ఇస్తారు. బాగా మిక్సీ చేసేసుకోవాలి. వాటర్ వేయకముందుకే ఇదంతా మిక్సీ చేసేసుకుంటే మొత్తం అందులో కలిసిపోతుంది. రైట్, ఇట్లా కలుపుతూనే ఉండాలి వేసి. నెక్స్ట్ అట్టిపండ్లు. ఈ అట్టిపండ్లు అనేటివి ఇవి ఏదైతే అట్టిపండ్లు ఉన్నాయో కొద్దిగా మొత్తము కుళ్ళిపోతాయి కదా ఆ అట్టిపండ్లు. అవి తీసుకొని ఏం చేయాలంటే కుళ్ళిపోయినవి మొత్తం తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా, అంటే స్లైసెస్ లాగా, లేకపోతే డైరెక్ట్ వేస్తుంటే అవి మెత్తగా ఉండాలన్నమాట. మెత్తగా ఉంటే సీదా డైరెక్ట్ అని వేసేసి కలిపేసేయాలి. బాగా ఎట్లా అంటే అది నుజ్జు నుజ్జు అయిపోవాలి ఇక కలిపితే. అట్లా తమ్ముడు కలుపుతుంది చూడండి. ఇక ఎంత కలుపుతూనే ఉండాలి ఇక. నెక్స్ట్ మనకి మిల్క్ బిస్కెట్. ఇది ఒక ప్యాకెట్ అనమాట, 10 రూపీస్ ఇది ప్యాకెట్. అదొకటి వేసుకోవాలా. ఫస్ట్ దాన్ని వేసే ముందు నీళ్ళలు తడుపుకోవాలన్నమాట. మనం నీళ్ళలు తడుపుకున్నాం కదా, తడుపుకొని ఇదాన్ని వేసేయాల. ఇది ఏంటంటే ఈ బిస్కెట్ ఇవన్నీ ఎందుకు వేయాలంటే అది స్మెల్ అనేది బాగా వస్తుంది అనమాట, అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఉన్న చేపలన్నీ అక్కడ వేయంగానే మనం ఉరికొచ్చేస్తూ ఉంటాయి. అట్లా అందుకోసం అనేసి బయట అనేది ఇన్ని కలుపుతారు. గిన్నెగానం ఎందుకన్నా కొందరు అడిగి డౌట్, అన్న గిన్నెగానం ఎందుకన్నా ఉట్టి పిండి ఎగ్ వేస్తే అయిపోతుంది అంటే వేయచ్చు, కానీ అది నార్మల్ పడతాయి. ఇదేదో బయట మంచిగా కలుపుతే పెద్ద చేపలు పడచ్చు కదా. ఇప్పుడు ఇట్లా వేసినాం కదా, మొత్తం కలుపుతూనే ఉండాలా. కొన్ని వాటర్ వేసుకోవాలా. మరీ మెత్తగా చేయదు మరీ మెత్తగా చేసామనుకో మొత్తం అది దానికి ఫీడర్కి పట్టదనమాట. ఫీడర్ కానీ గుచ్చకు కానీ పట్టదు, అది లూజ్ అయిపోతుంది. మనం వేస్తుంటేనే అది జారిపోయి కింద పడిపోతుంది. అది చూడండి ఇప్పుడు ఇది చూసిరుగా నెక్స్ట్ వీడియోలో మనము ఈ బైట్ తోటి ఎన్ని చేపలు పడతామేంది నెక్స్ట్ వీడియోలో మనం చూపెడతాం. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపల షికారి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇంకా మీకు మంచిగా అనిపిస్తే ఈ వీడియోని ఇంకొకరికైనా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా. ఫిషింగ్ పట్టేటోళ్ళు ఎవరు ఉంటారో, అంటే కొత్తగా తెలుసుకోవాలనేసి ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.